నీతో నాతో చక్కని మాటలు వాక్యము ద్వారా నీతో మాట్లాడిన దేవుడు. ఇదో వాక్యాన్ని వినకుండా ఏ రోగమైతే నీ నోటు పడుతుందో ఆటంకపరుస్తుందో ఆ రోగము నీలో నుంచి పోవాలంటే మొదట ప్రార్థనని, రెండోది వాక్యమని. ఆ రెండు నీకు చాలా అవసరం. ఆ రెండు నీకు చాలా అవసరం. ప్రార్థనలో బలపడదాం, వాక్యములో బలపడదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సకల ఆశ్చర్యకరమునకును కారణభూతుడా, మంచి దేవుడా, మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ రాత్రి కాల సమయంలో నీ దోషులను మా మధ్యకు తోడుకొని వచ్చారు. నాయనానికి వందనాలు. అనేకమైన సంగతులను కూర్చి మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన పరాక్రమశాలి అయినప్పటికీ, గౌడైనప్పటికీ నాయనతో ఉన్న రోగాన్ని గురించి మీరు మాట్లాడారు. ఆ రోగము ఎలా పోతుందో దాని శాంపులను మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. తండ్రి, అటువంటి ఒక రోగము మాలోకి పోవాలంటే మాలో ప్రార్థన ఉండాలి. రెండోది నీ యొక్క వాక్యాన్ని మేము దినదినము దివారాత్రులు ధ్యానించేవాడిగా ఉండాలని సత్యమును ఈ దాసులను మాకు తెలియచేశారు తండ్రి, నీకు స్తోత్రాలు. వినుడని బిడ్డలు, కుమారులు కుమార్తెలు కూడా ప్రభువా, ఏ వాక్యము దాని బిడ్డలను స్థిరపరచండి, బలపరచండి, నడిపించండి. ఇక మీదట ఏ ప్రార్థన జీవితము కలిగి వాక్యములు ధ్యానించేవాడిగా ప్రభువా నీ బిడ్డలందరూ కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నారు. చాలా మంది యవనస్తులు ఉన్నారు ప్రభువా, వారి తల్లిదండ్రులైన వారిని ప్రోత్సహించలేదు ప్రభువా, వారి తల్లిదండ్రులైన వారిని పురుగొల్పలేదు ప్రభువా, వారి తల్లిదండ్రులైనా సరిదిద్దలేదు ప్రభువా. ఒకవేళ సేవకులైనా సరిదిద్దుతారు అనేటువంటి ఆలోచన కలిగి సరిదిద్దుతుంటే వారు సరి చేయబడలేదు ప్రభువా. నా తండ్రి, నీకు స్తోత్రాలు. వాక్యం వింటే సరి చేసుకుంటారు నాయన, వాక్యం వింటే వారు సరిదిద్దుకుంటారు ప్రభువా. వాక్యము వెనుక వాక్యము వారు హృదయములో లేక అనేక మంది చెడిపోతున్నారు ప్రభువా. అలాగూ కాక తండ్రి, నీ బిడ్డలందరినీ బలపరచండి ఆయన. కూడి వచ్చిన బిడ్డలందరి మీద మీ చేతులు చాపు ప్రభువా. రానున్న దినాల్లో వీరే కాక ఇంకా అనేక మంది యవన బిడ్డలు సమకూర్చబడడానికి నీ బిడ్డలందరినీ బలపరిచి ప్రోత్సహించి పురుగొల్పమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా నీ దోషుడు రాజుపురాలను బట్టి మీ పాదాలు దగ్గర పెడుతున్నాను, శామపురాలను బట్టి మీ పాదాలు దగ్గర పెడుతున్నాను, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు బట్టి మీ పాదాలు దగ్గర పెడుతున్నాను, వారికి అప్పగించిన పరిచర్ను బట్టి మీ పాదాలు దగ్గర పెడుతున్నాను. ఆ పరిచర్యలు ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు, బలహీనతలు అనేకమైన వచ్చినప్పటికీ ప్రభువా నీ వైపు చూచుచు ఓ ప్రభువా మీరు అప్పగించిన పనిలో ముందుకు నాయన పరిగెత్తడానికి నీ దాసులను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు ఆయన స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దాసులను ఇంకా బలపరచుతండి. ఇటువంటి ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ అనుభవాలతో కూడినటువంటి వాక్యము తండ్రి నీకు వందనాలు. ఈ దాసుడు అనేకమైన స్థలములో నిలబడి మాట్లాడడానికి మీ దాసుడు బలముగా వాడుకోండి. విత్తబడిన వాక్యము వృధాగా పోకుండా నీ బిడ్డల యొక్క హృదయములో అది ఫలించినట్లుగా సహాయము చేయమని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామము సంపూర్ణ విజయము కలుగును గాక. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క ఆదరణ, ఆశీర్వాదము, దీవెన, కృప కూడి వచ్చిన సంఘమునకును, ఈ దినాన్ని చక్కని యొక్క వర్తమానం అందించిన సేవకులకును, వారి కుటుంబానికి, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.